ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 42% బీసీలు మన రాష్ట్రంలో ఉంటారు, కులగణన చేస్తాం, 6 నెలల లోపల రిపోర్ట్ ఇస్తాం, ఇచ్చి 42% బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వాగ్దానం చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్ మా కామారెడ్డిలోనే చేసినారు. వచ్చి రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ పెద్ద ఎత్తున సభ పెట్టి అక్కడ బీసీ డిక్లరేషన్ చేసినారు. అంటే దీనివల్ల లాభం ఏమిటి, దీన్ని ఎట్లా సాధించవచ్చు అంటే మళ్ళీ అక్కడ వైరుధ్యాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న బీహార్లో కులగణన చేసినారు, కానీ ఇప్పుడు మళ్ళా కోట్లలో ఇబ్బందులు అక్కడ కూడా ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తాం, జనగణన చేస్తాం అని చెప్పి మరి అక్కడ కూడా 4-5 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు అక్కడ చేయలేనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి చిక్కులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు దేశంలో కనబడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేము 6 నెలల లోపల కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 2 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు దానికి సంబంధించి ఒక కాంక్రీట్ స్టెప్ కూడా తీసుకోలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం 42% రిజర్వేషన్లు వస్తే బీసీ బిడ్డలకు కొత్తగా 23,973 మందికి, అంటే దాదాపు 24,000 మందికి ఎంపీటీసీలు అయ్యేటటువంటి అవకాశం, సర్పంచ్లు అయ్యేటటువంటి అవకాశం, కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయ్యేటటువంటి అవకాశం, తద్వారా జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అయ్యేటటువంటి అవకాశాలన్నీ కూడా, ఎంపీపీలు అయ్యేటటువంటి అవకాశాలన్నీ కూడా వస్తాయని చెప్పి వారు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి విషయం. మరి ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ అంతా మొదలు కావాలి, జరుగుతున్నటువంటి గవర్నెన్స్లో, పరిపాలనలో మన యొక్క భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే ఆ జనగణనకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రభుత్వం ప్రకటించాలని ఈ రౌండ్ టేబుల్ ద్వారా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ జనగణన ప్రొసీజర్ ప్రకటించి మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 6 నెలల లోపల జనగణన పూర్తి చేసిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాగానే లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి. ఆగమాగం హడావుడిగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా ముందు బీసీలకు మీరు ఏదైతే వాగ్దానం చేశారో 24,000 మందికి అవకాశం వస్తుందని చెప్పినారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో ఆ అవకాశాలు ఎట్లా వస్తాయి, దాన్ని ఎట్లా సాధిస్తారు, దానికి ఎట్లా మీరు అఫీషియలైజ్ చేస్తారు, ప్రభుత్వ పరంగా దాన్ని ఎట్లా నిలబెడతారో చెప్పిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.